ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8వ తేదీ 9వ తేదీ డిసెంబర్న సమ్మిట్ ఉండబోతోంది. సో దీనికి సంబంధించి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యూచర్ సిటీలో ఏరియల్ సర్వే ద్వారా చూస్తున్నారు. డైరెక్ట్ ఆ సమ్మిట్ ప్రదేశంలో ఆయన సందర్శిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, అలాగే ఎవరెవరు అక్కడికి ఆహ్వానించబడుతున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు ఉండబోతున్నాయి అన్న విషయాలన్నింటినీ కూడా అధికారులు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో సందర్శిస్తూ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మంత్రులు, అధికారులు కూడా సమ్మిట్ కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎవరెవరిని ఆహ్వానించారు, ఎవరెవరు రాబోతున్నారు, అలాగే సమ్మిట్లో ఎలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నాం అన్న విషయాలు కూడా సీఎంకు వివరిస్తున్నారు. సీఎం దగ్గరుండి ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 8, 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి అంశాలను ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించబోతున్నాం, తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి అనే ప్రధాన అంశం మీద ఈ సమ్మిట్ ఉండబోతోంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, 8, 9లో ఎలాంటి అంశాలను మనం ఇక్కడ ప్రస్తావించబోతున్నాం అన్న విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్లో చూస్తున్నాం. అధికారులు, మంత్రులు సీఎం వెంట తిరుగుతూ కూడా వివరాలన్నిటి కూడా ఆయనకి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటుక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే తెలంగాణ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది, తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సమ్మిట్లో పాల్గొనాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు, సమ్మిట్లో ప్రధానంగా తెలంగాణ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని అంశాలను కూడా ఈ సమ్మిట్లో వివరించబోతున్నారు. సో ఆ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటివి మనం డిస్కస్ చేయాలి, తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అలాగే మంత్రులు సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లను తెలియజేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఏవి ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరే విధంగా ఫ్యూచర్లో తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు పడబోతున్నాయి. దానికి సూచికగా ఈ సమ్మిట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించారు. సో ఈ డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ ఉండబోతోంది. సో సమ్మిట్కి సంబంధించి అందరూ కూడా ఆహ్వానించిన ముఖ్యమంత్రులు కూడా అందరూ రాబోతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉండేలా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రదేశంలో కలిగి తిరుగుతున్నారు. మంత్రులు, అధికారులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లను వివరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు. కాసేపు క్రితం కందుకూరు మండలంలోని మీర్ఖాన్ పేట దగ్గరలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రులు కూడా చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అక్కడ చేస్తున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించిన చర్చా వేదికలు ఏవైతే ఉన్నాయో చర్చా వేదికలతో పాటుగా అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. వాటితో పాటుగా పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచి డ్రై రన్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అధికారులు భావించారు. ఈ రోజు రాత్రి వరకు పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 8వ తేదీ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కాసేపు క్రితమే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మినిట్ టు మినిట్ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ఏదైతే ఉందో వార్ రూమ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులంతా కూడా ప్రతిరోజు అక్కడ జరుగుతున్న కార్యక్రమ వివరాలను తెలుసుకొని వాళ్ళు సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 46 దేశాల నుంచి వివిధ ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కు రాబోతున్నారు. సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. మరొక వైపు 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో విజన్ డాక్యుమెంట్కి సంబంధించి అందులో ఏముంటాయి అనే విషయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. దీనికి సంబంధించి ఆ 3 సంవత్సరాల్లో ఏం చేయబోతుంది అనే ఒక విజన్ డాక్యుమెంట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులంతా కంప్లీట్ చేశారు. దాదాపుగా 1.5 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే డెలిగేట్స్ ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులను ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 46 దేశాల నుంచి ఇప్పటికి ఇన్విటేషన్ ఇచ్చారు. 4,600 మంది అతిథులను ఆహ్వానిస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. వచ్చిన అతిథులందరికీ కూడా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసే విధంగా ఇటు అధికారులు అందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యక్రమాలను ముందుకు కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. 8వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ గ్లోబల్ సమ్మిట్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద డ్రోన్ షో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. తెలంగాణ రైజింగ్ రండి భాగస్వాములు కండి అనే ఒక నినాదంతో డ్రోన్ షోను దాదాపు 3,000 డ్రోన్లతోటి ఈ డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాలని చెప్పేసి ఒక కార్యాచరణ అయితే రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి సంబంధించి 90 నిమిషాల సంగీత కచేరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. వీటితో పాటుగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యాలు, డప్పు వాయిద్యాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం. వాటికి సంబంధించి ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం దేవరకొండ బహిరంగ సభ నుంచి నేరుగా మీర్ఖాన్పేట, రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటకు వచ్చి అక్కడ జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. ప్రియా, సుధీర్, ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను పరిశీలిస్తున్నారు. అంటే ఎల్లుండి జరగబోయే సమ్మిట్ కు సంబంధించి ఇప్పుడు కంప్లీట్ గా ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? సీఎం ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే దాదాపుగా 90% పనులు అయితే పూర్తయ్యాయి. మరొక 10% పనులను కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అధికారులు కాసేపు క్రితం మీడియాకు స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి ప్రతిరోజు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. కాబట్టి నిన్న రాత్రి కూడా దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా లోటుపాట్లు జరగొద్దని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, గ్లోబల్ సమ్మిట్ లో జరుగుతున్న కార్యక్రమాలను వారంతా కూడా పరిశీలిస్తున్నారు. మంత్రులు ఎవరికి వారుగా ఇక్కడికి వచ్చి, అంటే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న కార్యక్రమం అక్కడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చి వారంతా కలియ తిరిగి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి నేరుగా తన ఆఫీస్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బంజారా హిల్స్ లోని తన నివాసానికి వెళ్తారు. ఇక్కడ ఉన్న అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి తన ఇంటికి బయలుదేరి వెళ్తారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.